హాయ్ అండి అందరికీ. మా పెద్దాడపడుచు అయితే మా ఇంటికి వచ్చింది. తను నరసింహస్వామి గుడికి వెళ్ళి మనం కొబ్బరికాయ కొట్టేద్దామనేసి అయితే చెప్పింది. ఇక వెళ్దామనేసి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మా టైం బ్యాడ్ ఏంటంటే లాకేసి ఉంది ఆలయము. ఇక బయట మాత్రం చుట్టూ తిరిగాము గుడి చుట్టూ. చూడండి, గుడి ముందు పెద్ద బావి ఉంది. ఈ బావిలో వాటర్ కూడా ఉంది. ఎప్పుడు తీశారు ఈ బావి. పైన తాబేలు వచ్చింది. మా అలికిడి విని లోపలికి వెళ్ళింది. రావడంతో తాబేలు దర్శనం అయింది. ఇంకా లోపలికి వెళ్ళే ఛాన్స్ అయితే లేదు. బయట చూడండి, ఈ విధంగా ఉంటుంది గుళ్ళో. ఇక్కడ నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది. గేట్ ఓపెన్ చేసి లేదు కాబట్టి నేను పూర్తిగా చూపించలేకపోతున్నాను. కానీ ఈ గుడి మాత్రం చాలా పురాతనమైన గుడి. ఈ గుడి ఎప్పుడు కట్టారన్నది ఈ ఊళ్ళో ఉన్న తాతలకు కూడా చాలా వరకు తెలియదంట. కాకతీయుల కాలంలో నిర్మించబడిన గుడి అని మాత్రం మాట్లాడుకుంటారు. నరసింహ పున్నమి నాడు మాత్రం ఇక్కడైతే బాగా ఘనంగా పండగ అయితే చేస్తారు. ఆ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, మీరు వెళ్ళి చూడండి. ఇక్కడ జరిగిన నరసింహస్వామి కళ్యాణం అద్భుతంగా జరిగింది. ఎప్పుడైనా ఇక అప్పుడు మాత్రం బాగా చేస్తారు. ఇక రోజు మాత్రం ఇక్కడ దీపం పూజలు అయితే ఏమి జరగవు. ఈ విధంగా లాకేసి ఉంటుంది మా గుడి. కానీ గుడి చాలా చరిత్ర గల గుడి. ఈ విధంగా ఉండడం మాకైతే చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే ఊర్లో డెవలప్మెంట్ ఈ గుడిని చేస్తే బాగుండు. కానీ చాలా నిధులు కావాలి కదా గుడి డెవలప్ చేయడం అంటే. ఎవరైనా పెద్దవాళ్ళు దాతలు ముందుకొచ్చి ఈ గుడిని డెవలప్ చేస్తే బాగుండు. చూడండి ఎంత బాగా కట్టారో అప్పటి వాళ్ళు రాయితోటి. చాలా బాగుంటుంది గుడి. కానీ శిథిలావస్థకైతే వచ్చేసింది. చూడండి, ఇటువైపు కూడా ఒక ద్వారం ఉంది, అక్కడ కూడా లాగేసారు. పైన కూడా గోపురం మీద చెట్లు చేమలు మొలిసాయి. చూడండి గోపురం పైన. లోపల విగ్రహం మాత్రం యాదగిరి నరసింహస్వామి విగ్రహం లాగా చాలా బాగుంటుంది. ఉగ్ర రూపంలో విగ్రహం మాత్రం. అంత మంచి విగ్రహం ఉన్న ఈ గుడిని ఇలా చూడడం అయితే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే చాలా డెవలప్ చేస్తే ఈ గుడి చాలా అద్భుతమైన ప్లేస్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఈ విధంగా ఉంటుంది గుడి. గవర్నమెంట్ దృష్టికి మా ఊరి వాళ్ళు చాలాసార్లు తీసుకెళ్ళినారు, అయినా కానీ ఉపయోగం లేదు. పైన చూడండి, ఈ విధంగా ఉంటుంది. మా గుడి నచ్చితే ఒక లైక్ వేయండి.